యుద్ధం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మూడు దేశాలు కలిపి చేసే యుద్ధంలో చుట్టుముట్టున్న దేశాలన్నీ కూడా అతలాకుతలమై ఆర్థికంగా పూరా దెబ్బతింటున్నాయి. మొత్తం వ్యవస్థ కూడా చిన్న భిన్నమైంది. ఇప్పుడు మన వరకు కూడా ఈ గ్యాస్ సమస్య వచ్చింది. ఇప్పటి వరకు భారతదేశంలో 25 కోట్ల మంది హోటల్ ఇండస్ట్రీ ఉన్నారు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రభావితమయ్యే సమయం వచ్చింది. ఎందువల్ల అంటే నిన్న నుంచి మనం చూస్తూనే ఉన్నాం, గ్యాస్ కొరత ఏర్పడింది. అప్పుడే కమర్షియల్ గ్యాస్ మొత్తం కూడా ఇప్పుడు బంద్ చేశారు. హోటల్ అన్నీ కూడా మూతపడ్డాయి. మనము ఈ మధ్య జొమాటో బంద్ అవుతుంది, స్విగ్గీ బంద్ అవుతుంది, సోమవారం హాలిడే అని చెప్పి ఈరోజు పేపర్లో చదివినాను. ఈ యుద్ధం వల్ల మనం సాధించేది ఏం లేదు. మేము ఏమంటున్నామంటే ఈ ప్రోగ్రాం రూపంలో మేము శాంతి కోరుకుంటున్నాం. మాకు యుద్ధాలు వద్దు, ఏమున్నా బయలిటరల్ మాట్లాడుకొని యుద్ధాన్ని కంప్లీట్ చేయాలని ముగించాలని కోరుకుంటున్నాం. మేము మొత్తం కూడా మేము శాంతిని కోరుకున్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేశాం. ఈ ప్రోగ్రాంలో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని వారి మద్దతు శాంతికి తెలిపారు. ఈ ప్రోగ్రాంకు మీరు వచ్చినందుకు మేము ఇంకా మళ్ళీ ఒకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. 20th సెంచరీ తరుణంలో ప్రపంచం కూడా అభివృద్ధి వైపు దూసుకెళ్తుంటే ఒక దేశం యొక్క ఆధిపత్యం గురించి మరో దేశం పైన దాడులు చేయడం అనేది చాలా దురదృష్టకరము. ఈ యుద్ధం వల్ల ఏర్పడిన వాతావరణం ఎట్లుందంటే, ఒకవైపు ప్రాణ నష్టమే కాకుండా ఆస్తి నష్టము, ఓవరాల్గా ప్రతి దేశంలో కూడా ప్రతి దేశం పైన వాళ్ళ యొక్క జీడీ పైన వాళ్ళ గ్రోత్ పైన కూడా ఇది ఎఫెక్ట్ పడుతూ ఉన్నది. ఎందుకంటే ఇవాళటి యుగంలో మానవుల కంటే కూడా యంత్రాలు ఎక్కువ పనిచేస్తున్నాయి. ఏ యంత్రం పనిచేయాలన్నా కూడా ఒక ఎనర్జీ అవసరం. ఆ ఎనర్జీకి ఫ్యూయల్ అనేది అవసరం. ప్రధానంగా గల్ఫ్ దేశాల నుండి మనకు ప్రపంచానికి కూడా ఈ ఆయిల్ అనేది ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధం వల్ల నేరుగా ఈ గల్ఫ్ దేశాల పైన జరిగే యుద్ధం వల్ల ఈ ఆయిల్ సరఫరా చేసే తరుణం ఆ ట్రాన్సిట్ పైన ప్రభావం పడుతుంది. కాబట్టి ఎక్కడికక్కడ కూడా అభివృద్ధి అనేది ఆగిపోతూ ఉన్నది. ప్రతి సామాన్యుడు కూడా చిన్న పిల్లల కాడ నుంచి, అంటే స్కూల్కి పోయే పిల్లల కాడ నుంచి, పాలు తాగే పిల్లగాని కాడ నుంచి ప్రతి ఒక్కరి పైన కూడా ఎఫెక్ట్ ఉండబోతూ ఉన్నది. ఇవాళ నిత్యావసరాల రేట్లు కూడా అందరికి, సామాన్యునికి కాదు, నీకు డబ్బులున్నా కూడా కొనలేని పరిస్థితికి వెళ్ళబోతున్నది. కాబట్టి ఉప్పల్ వాసులం అందరం కూడా ఒక మంచి సామాజిక స్పృహతోటి ఇవాళ ఉప్పల్లో ఒక శాంతి ర్యాలీ రూపంలో ప్రపంచానికి మీడియా ద్వారా యుద్ధాలు వద్దు, శాంతి ముద్దు అని ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము. అందుకే ఈ ప్రోగ్రాం చేసినాము. మీ అందరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. మీ మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you.